బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక ఆలయంలో గర్భగుడిలో నీచమైన పని, ఒక మైనర్ అమ్మాయి పైన గలీజ్ పని చేస్తూ పట్టుబడ్డాడు ఓ ఆలయానికి సంబంధించిన అటెండర్. గర్భగుడిలోనే మైనర్ బాలిక పైన అటెండర్ సాయన్న అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపుర కాళీమాత ఆలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాలిక కేకలు వేయడంతో సాయనని పట్టుకున్నారు స్థానికులు. ఇక సాయనని పోలీసులకు అప్పగించారు. బాలిక మైనర్ కావడంతో సాయన్నపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇది ఆలయంలోని గర్భగుడి. సో ఆ గర్భగుడికి సంబంధించి విజువల్ చూస్తున్నాం. అక్కడ పక్కనే అమ్మవారి విగ్రహం కూడా ఉంది. సో ఆలయంలో ఆర్సీపురం, సంగారెడ్డి జిల్లా ఆర్సీపురానికి సంబంధించినటువంటి ఓ ప్రాంతంలో ఆలయం గర్భగుడిలోనే అక్కడ అటెండర్గా పనిచేసే ఒక పెద్ద ఆయన సాయన్ అనే వ్యక్తి మైనర్ బాలిక పైన అఘాయిత్యానికి డైరెక్ట్గా ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చూడండి, ఆ ప్యాంట్ కూడా లేదు, ఆ ముసలానికి కింద ప్యాంట్ కూడా లేదు. రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. కింద పోలీసులకి అప్పగించారు. పోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలిక పైన అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో పోలీసులకు అప్పగించడంతో పోక్సో కేసు నమోదు చేశారు. సో ఒకసారి గర్భగుడిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుతున్నటువంటి స్థానికులు ఒక వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆయన ఆ సాయన్న ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలను అయితే తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. సో సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలో జరిగింది ఈ సంఘటన. ఆర్సీపురంలో దేవాలయం, అమ్మవారి దేవాలయంలో అటెండర్గా పనిచేస్తున్న సాయన్న నిన్న రాత్రి మైనర్ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడుతూ ఆ గర్భగుడిలోనే ఈ నీచమైనటువంటి గలీజ్ పని, ఒక అమ్మాయి పైన చేస్తున్నటువంటి చాలా దారుణమైనటువంటి నికృష్టమైన పని చేస్తుండగా స్థానికులు ఆ అమ్మాయి కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు పోలీసులకు కూడా అప్పగించారు. సో ప్రజెంట్ ఈ సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో ప్రజెంట్ విజువల్లో చూస్తున్నటువంటి విధంగా సాయనని కొంతమంది స్థానికులు అదుపులోకి తీసుకొని దేహశుద్ధి కూడా చేశారు. వెంటనే అక్కడి నుంచి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్స్? అంటే ఇప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారంటే ఆ రోజు సమాచారం తెలిసింది కాబట్టి పట్టుకున్నారా? ఈ తతంగం ఇంకా ఎన్ని రోజులు జరుగుతోంది? ఖచ్చితంగా మన చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 13వ తారీఖు నాడు ఈ సంఘటన రాత్రి సమయంలో జరిగిందని తెలుస్తుంది. అంటే రామచంద్రపురం సంబంధించి ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే బాలికతో ఈ యొక్క సాయన్న అంటేనే అక్కడ పరిశుభ్రంగా చేసేటువంటి గుడి నిర్వహణ విషయంలో పరిశుభ్రంగా గత 20 సంవత్సరాలు కూడా అక్కడనే ఉండి గుడి నిర్వహణకు సంబంధించి అన్ని పనులలో నిమగ్నమై పనిచేసే వ్యక్తి అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అంటే ఆ చిన్న పాపను చూస్తుంటే తనకు మనవరాల వయసు ఉన్నటువంటి ఆ పాపను దేవాలయం ప్రాంగణం లోపటినే ముంగటినే ఇటువంటి సంఘటన చోటు చేసుకొని స్థానికులు అక్కడ శబ్దాలు వస్తున్నాయి, అక్కడ లైట్ వేసిందని చెప్పి వాళ్ళ మాటలు వినబడుతున్నాయని చెప్పి స్థానికంగా ఉన్నవారు అంటే వీడియో తీసుకుంటూ గుడి లోపలికి వెళ్ళగానే వాళ్ళిద్దరే ప్రత్యక్షంగా కనిపించడము, ఆయనకు ఉన్నటువంటి పాయింట్ కూడా వేసుకోకపోవడానికి చూస్తుంటే ఒక నివ్వరపోయే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న వయసులో ఉన్నటువంటి పాపపై ఇటువంటి అఘాయిత్యాన్ని పాల్పడుతుందని చెప్పి అక్కడ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు తిట్టి ఆయన బయటకు తీసుకొచ్చారు. నాకు తప్పైంది, మీరు ఎవరు కూడా బయటకు చెప్పొద్దని చెప్పి ప్రాధేయపడ్డా కూడా అక్కడ చూస్తుంటే ఆయన చేసిన పని ఘోరంగా చెప్పుకోవచ్చు. అంటే అక్కడ 20 సంవత్సరాల నుంచి కూడా ఆయన అక్కడనే ఒక పరిశుభ్రత విషయంలో నిర్వహణకు సంబంధించి అక్కడనే గుడి ఆవరణలో ఉంటూ ఆ దేవాలయాన్ని పరిరక్షిస్తుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. కానీ ఆయన చేస్తున్నది చూస్తే కామ కోరిక అని చెప్పుకోవచ్చు. ఆ చిన్న పసిపాపపై ఇటువంటి లైంగిక దాడికి పాల్పడే సందర్భంలోనే ఇక్కడ స్థానికులు చూసి అతన్ని పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇప్పటికే పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అది ఏం జరిగింది ఏంటని చెప్పి అన్ని కోణాలు కూడా బయటికి రాకుండా ఆ యొక్క సాయన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంటే ఏది ఏమైనప్పుడు ఇటువంటి సంఘటన చూస్తుంటే ఆ పసిపాపను చూస్తే మనం కూడా ఆర్టీవీ ద్వారా చూస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఇటువంటి సంఘటన ఖచ్చితంగా ఆయన జైలుకు పోవాల్సిందే, పోక్సో కేసు చేయాల్సిందని చెప్పి
స్థానికులు కూడా వాపోతున్న పరిస్థితి. వారి పోలీసులు మరి గోప్యంగా ఈ విషయాన్ని బయటికి రాకుండా చూసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి స్థానికులు మాత్రం చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే విధంగా హిందూ సంఘాలు కూడా ఇది చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత మరి అతనిపై ఎటువంటి కేసులు నమోదు చేశారో ఏంటి అని చెప్పి పోలీసులు ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారమే ఆధారపడి ఉంటుంది కాబట్టి వేచి చూడాల్సిందేనా మనోజ్. రైట్. సో స్థానికులు ఏం చెప్తున్నారు అంటే ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పట్టుకోగలిగారు, అమ్మాయి కేకలు వేసింది కాబట్టి పట్టుకోగలిగారు. ఈ తతంగం ఎన్ని రోజులుగా జరుగుతుంది? అమ్మాయి ఎవరు, ఏ రకంగా మభ్యపెట్టగలిగాడు? ఖచ్చితంగా మనది ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళ అమ్మతోని కిరాయి ఇంట్లో ఉంటూ అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ అక్కడ సడన్ గా ఆ దేవాలయంలో అమ్మాయి ప్రత్యక్షం కావడానికి కూడా ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఇట్లా చిన్న వయసు ఉన్నటువంటి తనకు ఒక మనమరాల వయసులో ఉన్నటువంటి సాయన్నకు ఇటువంటి గుడి దేవాలయంలో ప్రత్యక్షం కావడాన్ని ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నారు. అంటే దీనికి సంబంధించి ఖచ్చితంగా సాయన్నపై కేసు నమోదు చేయాలి, జైలుకు పంపాలని చెప్పి ప్రధానంగా స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ యొక్క సంఘటన ఎవరు కూడా ఊరుకునేలే అని చెప్పి ఖచ్చితంగా అతనిపై కేసు నమోదు చేయాలని చెప్పి అందరూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి మనకు తెలుస్తుంది మనోజ్. రైట్. సో ఇప్పుడు స్థానికులు ఏం చెప్తున్నారు మరి? అక్కడ ఆ ఆలయం గర్భగుడిలో జరిగినటువంటి ఈ నీచమైన పనికి ఆలయ అర్చకులు కానీ ఆ భక్తులు కానీ స్థానికులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎటువంటి విధంగా ఆలయాన్ని శుద్ధి చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే అంతర్గతంగా పోలీసులు మాత్రం ఎవరికి కూడా బయటికి రావద్దు, ఈ విషయం బయటకు వస్తే సీరియస్ గా ఉంటుంది కాబట్టి హిందీ సంఘాలు బగ్గుమంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సంఘటన బయటికి రావద్దని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వారికి వారిని కూడా నచ్చ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని శుద్ధి చేపిస్తామని చెప్పి అటు పోలీసులు కావచ్చు అక్కడ చెప్పిన పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ఇటువంటి సంఘటన ఆయనకు అదుపులో తీసుకొని విచారిస్తున్నాము. ఇటువంటి సంఘటన ఎవరు కూడా జీర్ణించుకోలేరు. ఇటువంటి సంఘటన చూస్తే అమ్మవారి ముందే ఇటువంటి సంఘటన చోటు చేసుకొని ఎవరు కూడా సీరియస్ గా తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా దీనిపై కఠిన యాక్షన్ తీసుకుంటారని చెప్పి స్థానికులకు పోలీసులు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా అతను విచారించి ఖచ్చితంగా జైలుకు పంపుతామని చెప్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క శుద్ధి చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఖచ్చితంగా శుద్ధి చేస్తామని చెప్పి స్థానికులు అక్కడ పోలీసులతో వాగ్వాదం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏది మనపై ఇటువంటి సంఘటన చూస్తుంటే దేశంలో ఎక్కడా కూడా జరగని సంఘటన చెప్పుకోవద్దు. అంటే దేవాలయం ముంగట్నే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడాన్ని హిందూ సంఘాలు స్థానికులు కాళీమాత భక్తులు కూడా కన్నెర చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులకు వైలేషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా లోపే నచ్చ చెప్పే విధంగా చేసిన పరిస్థితి మనకు తెలుస్తుంది మనోజ్. రైట్. థ్యాంక్ యూ మహేష్. సో ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఆ విజువల్లో స్థానికంగా అక్కడ వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి పట్టుకున్న తర్వాత ఆ పెద్ద ఆయన ఏం మాట్లాడుతున్నాడు, సాయన్న నీచమైనటువంటి పనికి పాల్పడేటువంటి ఆ అటెండర్ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. విషయం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తావు ఇంకా నువ్వేనుంటావు విషయం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తావు ఇంకా నువ్వేనుంటావు విషయం ఉన్నా. ఆలయాన్ని అటెండర్గా ఉన్నారంటే అక్కడ ఆలయానికి సంబంధించి ఏం జరుగుతోంది, ఎవరు వస్తున్నారు, లేకపోతే అక్కడ ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలను చక్కగా ఉంచాల్సిన బాధ్యత, అర్చకుల సమయానికి పూజా సామాగ్రిని మొత్తం సమకూర్చాల్సిన బాధ్యత, అటువంటి బాధ్యతలో ఉన్నటువంటి సాయన్న సమీపంగా ఉన్నటువంటి ఇక్కడ చూడండి ప్రతినిధి మహేష్ చెప్తున్నట్టుగా స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి సంబంధించి ఒక తల్లి బిడ్డలు ఇద్దరు అద్దెకుంటూ ఉంటే అక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే ఎంతటి నికృష్టమైన పని! అక్కడికి ఈ పనికి దిగడానికి, ఈ పనికి పాల్పడడానికి ఎవరినో ఒక అమ్మాయిని మభ్యపెట్టి తీసుకొచ్చి అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి పైన మైనర్ అమ్మాయి పైన గర్భగుడిలో అమ్మవారి ముందే, సాక్షాత్తు అమ్మవారిని మనం దైవంగా కొలిచిన అమ్మవారి ముందే ఆ గర్భగుడిలోనే ఈ నీచమైన పనికి దిగాడు ఈ సాయన్న. ఈ పెద్దాయన ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళను ఏం చేస్తే బాగుంటుంది? ఆలయాల్ని పవిత్రంగా చూసుకోవాల్సినటువంటి వాళ్ళు, చుట్టూ పక్కలు కొంత నీట్గా మెయింటైన్ చేయాల్సిన వాళ్ళే ఈ దారుణానికి ఒడిగడితే పరిస్థితి ఏంటి? సో ప్రజెంట్ ఈ సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో అక్కడ స్థానికులు మొత్తం కూడా అమ్మాయి కేకలు వేయడంతో రెడ్ హ్యాండ్గా వెళ్ళారు, ఆ గ్రిల్స్ అన్ని ఓపెన్ చేశారు, గర్భగుడిలోకి వెళ్ళిపోయి గర్భగుడిలో సాయం రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. అక్కడ వెళ్ళి చూస్తే డైరెక్ట్గా ఆ అమ్మాయితో అసభ్యమైనటువంటి ఒక రీతిలో కనిపించాడు సాయన్న. వెంటనే స్థానికులు రావడంతో అలర్ట్ అయిపోయి నన్ను కాపాడిన పెద్దాన్ని వదిలేండి అంటూ అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా కన్నీళ్లు పెడుతోంది. ఆ అమ్మాయిని ఏం మభ్యపెట్టి అక్కడ తీసుకెళ్లాడు, ఏం చెప్పి తీసుకెళ్లాడు?
ఏదైనా మత్తిచ్చుంటాడా? తను తినే ఆహారంలో మత్తిచ్చుంటాడా? లేకపోతే తినేటువంటి ఆ తాగే నీళ్ళలో మత్తిచ్చుంటాడా? చాక్లెట్ ఆశ చూపెట్టాడా? డబ్బులు ఇచ్చాడా? డబ్బులు ఇస్తానని చెప్పాడా? వాళ్ళకున్నటువంటి ఒక దీన పరిస్థితిని ఏ రకంగా మలుచుకున్నాడు? సమీపంగా ఉన్నటువంటి ఎస్సీ కాలనీ నుంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు అని అంటే వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిస్థితులని, లేకుంటే వారికి ఉన్నటువంటి అనేక అంశాలని ఆసరగా చేసుకొని ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారి ముందే అఘాయిత్యానికి పాల్పడే విధంగా ప్రయత్నం చేశాడంటే ఈ నీచమైనటువంటి పనికి దిగజారినటువంటి ఈ వ్యక్తిని ఏం చేయాలి? బయటికి వెళ్ళగానే ఒకసారిగా లోపల వ్యక్తి అయినా బయట నుంచి ఒక ఎంట్రీ ఇవ్వగానే ఒక వస్తువు లాంటి తీసి కొడుతున్నాడు, ఒక దిండు లాంటి తీసి మొహం మీద విసిరేస్తున్నాడు, అరుపులు పెడుతున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఒకసారి మొదటి నుంచి ఆ వీడియో చూద్దాం. ఒకసారి మళ్ళీ ప్లే చేయండి పీసీఆర్. తాత నీకు నీ అమ్మ నాకు చెప్తావు ఇంకా నువ్వు ఏడుంటావు విషయం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తావు ఇంకా నువ్వు ఏడుంటావు విషయం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తావు ఇంకా రాత్రిళ్ళు గర్భగుడిలో లైట్ ఆన్ చేసే ఉంది. లైట్ ఎందుకు ఆన్ చేస్తుందని చెప్పి కొంతమంది స్థానికులు అక్కడికి వెళ్ళి చూస్తే జరుగుతున్న తతంగం ఇది. ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడు మైనర్ అమ్మాయి చూస్తుంటే చూడండి, అక్కడ మీకు అక్కడ ఫోటో బ్లర్గా ఉంది, డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్ మీకు చూపించలేము. బట్ ఆ అమ్మాయి తప్ప ఏం లేదు. ఇక్కడ ఆ అమ్మాయిని ఈ రకంగా మభ్యపెట్టి అమాయకురాలైనటువంటి ఆ మైనర్ అమ్మాయిని అక్కడికి తీసుకువెళ్ళి అఘాయిత్యానికి పాల్పడేటువంటి సంఘటనలో సాయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పోక్సో కేసు కూడా నమోదు చేశారు. చిన్న అమ్మాయి, తన మనవరాలు వయసు చూడండి అక్కడ ఎంత పెద్ద ఆయన, మనవరాలు వయసున్నటువంటి ఆ అమ్మాయిని అక్కడికి ఆలయంలోకి తీసుకొచ్చి దేవుడు ముందే దేవుడే శిక్షిస్తాడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తానని చెప్పి నమ్మేటువంటి వ్యక్తుల దగ్గర ఆ దేవుడి ముందే ఈ నీచమైన పనికి వెడుగట్టాడంటే ఇలాంటి పనికి ఆయన దిగజారు అర్థమవుతోంది. సో ప్రస్తుతానికి పోక్సో కేసు నమోదైంది, సాయనని అదుపులోకి తీసుకున్నారు. మరి ఇలాంటి వ్యక్తులు ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం కొన్ని సందర్భాల్లో బయటకు వస్తూ ఉంటాయి, ఆలయాల దగ్గర కొన్ని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, లేకుంటే అక్కడ వ్యవహారం బాగాలేదని. మీ దృష్టిలో ఏవైనా సమస్యలు ఉన్నా కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ ప్లీజ్ డూ కామెంట్. విషయం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తావు ఇంకా నువ్వు ఏడుంటావు విషయం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తావు ఇంకా నువ్వు ఏడుంటావు విషయం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తావు ఇంకా నువ్వు ఏడుంటావు విషయం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తావు ఇంకా నువ్వు ఏడుంటావు విషయం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తావు ఇంకా నువ్వు ఏడుంటావు విషయం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తావు ఇంకా నువ్వు ఏడుంటావు సిగ్గుశరం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తావు ఇంకా నువ్వు ఏడుంటావు రైట్. సో ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం. అట్టహాసంగా దేశవ్యాప్తంగా ఎక్కడ మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. పెద్ద ఎత్తున మనం స్వతంత్రం వచ్చిన రకంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటూ ఉంటే అమ్మాయిల పట్ల జరుగుతున్న వికృత చర్యలు ఇవి. ఇలాంటి చర్యల కోసమా? చూడండి, ఆ మైనర్ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఉన్నటువంటి దైనిక పరిస్థితిని, ఆ అమ్మాయి అక్కడ సమీపంగా ఉన్నటువంటి ఒక తల్లి ఆ అమ్మాయి ఇద్దరే ఉంటుంటారంట. ఆ దైనిక పరిస్థితి వాళ్ళకున్నటువంటి ఇబ్బందులని ఆసరగా చేసుకొని మరి ఏం చేశాడు ఏందనే పూర్తి డీటెయిల్స్ లేవి, ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఆ అమ్మాయిని ఏ రకంగా మలుచుకున్నాడు, తన వైపుగా తిప్పుకొని ఏ రకంగా ఈ రకమైనటువంటి ఆకృత్యాలకి అఘాయిత్యానికి పాల్పడ్డాడో చూస్తే అర్థమవుతోంది.
సాయనిక్ పైన పోక్సో కేసు నమోదైంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని ఆలయాల్లో కానీ, చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ ఎక్కడైనా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉంది, మీ యొక్క పరిస్థితిని మీరు ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారని, మీ ఆర్థిక సమస్యలు తీరుస్తానో, లేదా మీరు ఇంకేదైనా పూజలు పురస్కారాలు చేయాలని చెప్పి మీతో వికృత చేష్టలకి, పిచ్చి పనులకి చేపించే పని చేయడమో, పాస్తర్లైనా, అర్చకులైనా, మసీదుల్లో ముల్లాలైనా ఎవరైనా సరే మీరు ఈ రకమైనటువంటి పని చేయమని మీ చేత ఇబ్బంది పెట్టి మళ్ళీ ఫోర్స్ఫుల్గా చేయిస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇవేవి కూడా మీ సమస్యకి పరిష్కారం చూపించవు. ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత అవసరాల రీత్యా మీ చేత చేయిస్తున్న పిచ్చి పనులు తప్ప ఇంకోటి లేదు. దయచేసి మీ దృష్టిలో ఉన్న సమస్యని మాకు కామెంట్ రూపం తెలియజేయండి. డెఫినెట్గా ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సిగ్గుశరం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తా ఇంకా నువ్వు ఏడుంటావు. భూమిపై పెట్టుబడి భద్రమైన రేపటి హామీ. ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అప్రూవ్డ్ ప్రీమియం ఓపెన్ ప్లాట్స్. కాల్ 8855 75455.